హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ చట్నీ. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా హాఫ్ మామిడికాయ, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి, 3 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 ఆనియన్, వెల్లుల్లి. ఇలా పొడవుగా చిన్నగా మామిడి ముక్కలు కట్ చేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకొని మనం మిక్సీ పట్టినప్పుడు బాగుంటుంది, తొందరగా మెత్తగా అవుతాయి. చూడండి, ఇలా అన్నీ కట్ చేసుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం కట్ చేసుకున్న మామిడి పండు వేసుకోండి. అలాగే మనం తరుక్కున్న కొబ్బరి, అలాగే 2 టేబుల్ స్పూన్ సాల్ట్. చూసారా, ఇలా మెత్తగా చేసుకోవాలి మామిడి పండుని. ఇప్పుడు వెల్లుల్లి, అలాగే 3 టేబుల్ స్పూన్స్ కారం. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకోండి. ఆ తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ కొన్ని వేసుకొని 3 టేబుల్ స్పూన్ అలా వేసుకున్నాను. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పోపు పెట్టుకున్నాం. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే పోపు దినుసులు, అలాగే మనం కట్ చేసుకున్న ఆనియన్, అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కలుపుకోవాలి. పసుపు అనేది బాగా మగ్గాలండి, లేకపోతే పచ్చాసన వస్తుంది. అలాగే ఇప్పుడు గోల్డెన్ కలర్లోకి ఆనియన్స్ వస్తేనే. అలాగే ఇక్కడ మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మామిడికాయ చట్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక చిన్న కాఫీ గ్లాస్తో మిక్సీ జార్లోకి వేసి తొలుపుకొని ఇక్కడ వాటర్ వేస్తున్నా. మూత పెట్టుకోవాలి. ఇది చిట్లుతుంది చేతి మీదకి, మూత కంపల్సరీగా పెట్టుకోండి. అలాగే కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఉడకడం స్టార్ట్ అయితేనే మనం పక్కకు దించేసుకొని వేడి వేడి అన్నంలో మామిడికాయ చట్నీ తీసుకొని తింటే ఆ టేస్టే వేరండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.